ఈ నెల జీతం. ఇంకోటి అప్పటికి కేంద్రం బ్యాన్ పెట్టుంది మనకి, ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా మనం డబ్బులు ఖర్చు పెట్టామని. అంత సిచ్యుయేషన్ లో ఈవెన్ ఎక్స్ట్రా డబ్బులు కూడా పెట్టారు. అది కూడా జగన్ వచ్చి కట్టాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వము అప్పుడు ఆపేసింది వీళ్ళకి డబ్బులు, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ అట్లాగే ముందుగానే అప్పులు తీసేసుకున్నారు వాళ్ళు. వాటన్నిటి వల్ల సఫర్ అవుతా కూడా జాగ్రత్తగా నడుపుకొచ్చాడు. ఇతని వల్ల ఏమవుతుందిలే అనుకున్నాం, కానీ చేయగలిగాడు. అయ్యి మర్చిపోయినట్టు ఈయన ఆర్థిక వ్యవస్థ నేను గాడిని పెడుతున్నానంటే, ఈయన జగన్ దిగే రోజున కూడా జగన్ లాస్ట్ ఎలక్షన్స్ ముందు జనాలకి ఆ ఉద్యోగులకి డబ్బులు కూడా వేసాడు. డిఏ ఒకటి వేసి రెండో డిఏ ఎలక్షన్ అయిపోగానే కూడా పెట్టాడు కదా. ఆ డబ్బులే కదా వీళ్ళు ఇచ్చింది డిఏ. తర్వాత ఇంతవరకు వీళ్ళు ప్రతి 6 నెలలకు ఒక డిఏ వస్తుంది కదా. అంతకుముందు జగన్ ఒకటి పెండింగ్ ఉంది కదా. 5లో 2 కదా అయింది. ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి మళ్ళీ. మరి అతను డిఏలు అయితే ఎప్పటికప్పుడు వేసుకుంటూ వచ్చాడు కదా. రాగానే ఉద్యోగులకి మళ్ళీ 27% ఇచ్చాడు కదా. సరే ఉద్యోగులది పక్కన పెడదాం. నవరత్నాలు మొదటి ఏడాదిలో అమలు చేశాడు కదా. ప్లస్ 1,50,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చాడు కదా. ప్లస్ 2.5 లక్షల టెంపరీ ఉద్యోగాలు ఇచ్చాడా. ఇంకోటి నేను ఆ రోజున అనుకుంది ఏంటంటే, పెచ్చోళ్ళు ఎక్కడ ఉన్నాడు ఇతను, సచివాలయ వ్యవస్థ అంట 2,000 మందికి ఒకటంట, అక్కడ ఒక ఆఫీస్ అంట. ఎప్పుడు కట్టాలి ఈ బిల్డింగ్లన్నీ, ఎప్పుడు చేయాలి, ఈ 5 ఏళ్ళు ఇట్ట కాలక్షేపం చేస్తాడేమో అనుకున్నా నేను. ఎందుకంటే అప్పటికి జగన్ పరిపాలన మనం చూడలేదు. జగన్ అంటే ఒక యారగెంట్ పర్సన్ అన్నటువంటి అభిప్రాయంతోనే ఉన్నాను నేను కూడా, అప్పటిదాకా చూసినటువంటి పరిణామాలను బట్టి. అలాంటిది జగన్ వచ్చి మొత్తం సచివాలయాలు కట్టేశారు కదా. కట్టడము